మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా? ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టబోతున్నారా? సీఎం సొంత జిల్లాలో వైసీపీ కంచుకోటకు బీటలు వారడం ఖాయమేనా? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుందో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా, సుమన్ టీవీకి ప్రేక్షకులందరికీ. సార్, 2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జనరల్ ఎలక్షన్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు క్యూలో నిలబడి ఓట్లు వేశారు. అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జరిగిన దోపిడీ అయితేనేమి, అదే విధంగా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలిగించి నిత్యావసర సరుకులు అయితేనేమి, సొంతంగా వాళ్ళ చిన్నాయను చంపితే కూడా ఆ కేసు కూడా ఇంతవరకు ఏమైంది కూడా తెలియకపోవడం, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా రోడ్లలో వచ్చి మా తండ్రిని చంపింది ఎవరు అని చెప్పడం కూడా జరిగిన దానివల్ల ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ఓటేశారనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే మేము 160 సీట్లకు పైనే ఈసారి అధికారంలోకి వస్తాం. మేము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపడతారనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సార్, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని అంటున్నారు. దీనిపై మీ స్పందన? ఆయన కలలు కంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు నిజంగా ఈసారి అధికారం కోల్పోతున్నామని వాస్తవం అంతకు తెలుసు. అతని కళ్ళ ఎదురుగానే వాస్తవాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి, రేపు కౌంటింగ్లో ఏజెంట్ కూడా ఉండరు అనే ఉద్దేశంతో కార్యకర్తలను వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏదో చెప్తే వాళ్ళందరూ కూడా వస్తారనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం కాదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయేది ఏమాత్రం కూడా 1% కూడా అనుమానం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సార్, ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో ఎన్ని చోట్ల గెలవబోతున్నారు? ఈసారి కడప జిల్లాలో ప్రజల స్పందన బట్టి 10 నియోజకవర్గాలు కూడా మేము గెలుస్తాము అనే ఒక నమ్మకం మాకుంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఈ ముఖ్యమంత్రి పరదాల ముఖ్యమంత్రిగా ప్రజలను ఎవరిని కూడా కలవలేదు. కనీసం పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆయన పరదాలతోనే ఆయన నియోజకవర్గం తిరగడం జరిగింది. వాళ్ళ శ్రీమతి గారు వచ్చినప్పుడు ప్రజలు ఆమెనైతే నిరాశపరిచి ఆమెను అడగరాని క్వశ్చన్లు అడిగితే ఆమె జవాబు చెప్పలేక ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు. ఎక్కడ కూడా పులివెందులో సహా 9 నియోజకవర్గాలు అంటే 10 నియోజకవర్గాల్లో వేస్తారనే నమ్మకం ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లేదు. కాబట్టి 10 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది అనేది మేము అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడ రిగ్గింగ్ జరగకుండా ఓట్లు వేశారు. కాబట్టి ప్రజలు దాదాపు 70% తెలుగుదేశం కూటమి వైపే ఉంటారని చెప్పి మేము నమ్ముతున్నాం. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల గారు వైసీపీపై చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఏమైనా ఉపయోగపడ్డాయా? జగన్మోహన్ రెడ్డి బాణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి జైలు పోయినప్పుడు ఆమె పాదయాత్ర చేయడం జరిగింది. అంటే ప్రజలకు అంతో ఇంతో నమ్మకం ఉంది కాబట్టి ఆమె చెప్పిన ప్రతి వాక్యం కూడా నిజము అని ప్రజలు నమ్మారు. తప్పకుండా ప్రతిపక్ష పార్టీలకు అది అనుకూలంగా సొంత చెల్లెలే ఆ విధంగా అతని మీద అలిగేషన్ పెట్టిందంటే నిజం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి అది తప్పకుండా కూటమికి మేలు జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా మేలు జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ ఏర్పాటు, టీడీపీ గెలిచే స్థానాలపై వైసీపీకి సవాల్ చేయాలంటే ఏం ఛాలెంజ్ చేస్తారు? మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక పక్క కరెంటు పెంచడం జరిగింది, అదేవిధంగా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ దినం మాట్లాడడం జరిగింది. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇసుక అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, బ్రాందీలు అయితేనేమి అన్ని విధాలు కూడా మద్యపాన నిషేధం అని చెప్పి చేయకుండా పోవడం, దీనివల్ల ఆయనకు ప్రజలు ఓట్లేయరు, ఆయన్ను ప్రజలు తిరస్కరించారు. కాబట్టి మేము మెజార్టీ స్థానాలు కాదు 160 సీట్లు గెలుస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెబుతున్నాం.
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. మరి ఈ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత మీకేమన్నా పనిచేసిందా? ప్రభుత్వం మీద వ్యతిరేకత పనిచేసింది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే దాదాపు 83% పోలింగ్ అయిందంటేనే అదే నిదర్శనం. జనం అందరూ కూడా కసిగా ప్రతిపక్షాలైన ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అందరూ కూడా ప్రతి వర్గం కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నింది. దాని మీదనే ఈ దినం జనం వచ్చి ఎండలో మండు టెండలో కూడా ఓటు వేశారంటే అదే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ చెత్త ప్రభుత్వం పోయిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పినాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి మహిళలకు పెద్దపీట, రైతులకు పెద్దపీట, యువతకు పెద్దపీట వేస్తాడు. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారని చెప్పి అందరూ ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం అని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ తేజ్తో శిరీష, సుమన్ టీవీ కడప.